మంచిగా ఉండే కజ్జికాయలు ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలామంది కజ్జికాయలు చేస్తే మెత్తగా అయిపోతున్నాయి, క్రిస్పీగా ఉండట్లేదు అలాగే మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్ మైదా తీసుకొని అందులో కరిగించిన నెయ్యి 1 స్పూన్ వేసుకుందాము. ఇందులో చిటికెడు సాల్ట్ కూడా వేద్దాము. ఇది మొత్తం మిక్స్ చేసుకుందాము. మనకి చేతితో పట్టుకుంటే ఉండలాగా అయ్యే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం పిండి వచ్చేసి సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. మనం చపాతీ ముద్ద కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా, ఇలా సాఫ్ట్గా కలిపి ఒక 15 నిమిషాల పాటు మనం మూత పెట్టి పక్కన పెట్టేసి ఉంచుకుందాము. ఈలోపు మనం కజ్జికాయలో పెట్టుకునే స్టఫ్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాము. దోరగా వేయించుకొని మనం పొట్టు మొత్తం తీసేసి పక్కన పెట్టేసి ఉంచుకుందాము. తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు తెల్ల నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు కూడా మనం లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాము. నువ్వులు లోపల వరకు బాగా వేగాలంటే ఇందులో మనం నువ్వులు వేయించుకునేటప్పుడు జస్ట్ కొంచెం వాటర్ స్ప్రే చేసుకుంటే నువ్వులు బాగా వేగుతాయండి. ఇది దోరగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుందాము. మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత నువ్వులు ఇందులోనే ఒక కప్పు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుందాము. పొట్టు తీసి పెట్టుకుందాం మనం. తర్వాత ఇందులోనే ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి, అలాగే ఒక కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకుందాము. తర్వాత పావు కేజీ బెల్లం అండి, 250 గ్రాముల బెల్లం కూడా మిక్సీ జార్లో తీసుకుందాము. ఇందులోని ఒక 3 యాలకులు కూడా వేసుకొని ఇది మొత్తం మిక్సీ చేసుకొని మనం బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక పావు గంట తర్వాత మనం పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి మనం. తర్వాత ఉండలు తీసుకుని మనం ఆయిల్ రాసుకొని చపాతీ పీట మీద ఇలా పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం కజ్జికాయల చెక్కలు ఉంటాయి కదా, ఆ చెక్కలు తీసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న వేసుకున్న తర్వాత అందులోని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి కూడా పెట్టుకోవాలి. పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలండి, లేదంటే అంచులు ఆయిల్లో వేయగానే విడిపోతూ ఉంటాయి. గట్టిగా ప్రెస్ చేసి పైన ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తం తీసేయాలి. చూసారు కదా, ఇలా చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకొని మనం ఆయిల్ ఫీట్ చేసుకున్నాము. ఈ ఎక్స్ట్రా ఉన్నవి మనకి షేప్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా కనిపించడానికి ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేస్తున్నాము. మొత్తం అన్నీ మనం ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ప్లేట్లో. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ మీడియంగా హీట్ ఉండాలండి. అప్పుడు మాత్రమే మనకి కరకరలాడుతూ వస్తాయి. ఎక్కువ హీట్గా